మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా మెనోపాజ్ ప్రతి మహిళ ఫేస్ చేయాల్సిన ఒక ఫేజ్ ఇది. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రీ సిమ్టమ్స్ ఉంటాయి, వచ్చాక కూడా చాలా కేర్ తీసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు మెనోపాజ్ గురించి మనకు తెలియని విషయాలు ఏంటి పూర్తి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గురాల ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ ఫేజెస్ ఏదైతే ఉంటాయో మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. మెనోపాజ్ అదొక పాజా, అది ఏంటది అసలు? సో యూజువల్ గా మెనోపాజ్ అని అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. ఇది ఒక 6 months ఆగిపోయింది, లేకపోతే 8 months ఆగిపోయింది అని అంటూ ఉంటారు. అది కామన్. సో మాకు 8 months ఆగిపోయిన తర్వాత మేడం మళ్ళీ వచ్చింది పీరియడ్ అని చాలా మంది భయపడిపోయి వస్తూ ఉంటారు. బట్ ఒరిజినల్ గా అది కాదండి. అట్లీస్ట్ ఒక 12 months అంటే 1 full year మీకు పీరియడ్స్ ఆగిపోయి ఉంటే గనక అప్పుడు దాన్ని మెనోపాజ్ అని కన్సిడర్ చేయాలి. ఓకే. సో అంతకంటే ముందు ఎర్లీగా పీరియడ్ వచ్చినా 8 months 9 months లో మళ్ళీ మీకు పీరియడ్ వచ్చినా గానీ అది ఓన్లీ పెరి మెనోపాజ్. అంటే అలాంటి మెనోపాజ్ దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 5 years ముందు నుంచి కూడా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పెరి మెనోపాజ్ అనే కేటగిరీ కింద తీసుకుంటాం. సో ఇది మెనోపాజ్ ఏమో, దీనివల్ల మనకి తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని టెన్షన్ తీసుకోకండి. ఇండియన్ ఉమెన్ ఏ ఏజ్ కి మెనోపాజ్ వస్తుంది? మన ఇండియన్ కేటగిరీలో అయితే 50 years అండి. సో అరౌండ్ 50. మన వాళ్ళకి 45 నుంచి కూడా 52 53 వరకు ఈ టైం లోపల మెనోపాజ్ వస్తూ ఉంటుంది. యూజువల్లీ ఇది జెనెటిక్ గా మనకి పేరెంట్స్ ఏ టైం కి మెనోపాజ్ వచ్చింది, మదర్ కి ఏ టైం కి మెనోపాజ్ వచ్చింది అనే దాని బేసిస్ మీద కూడా ఉంటుంది చాలా మందికి. సో లేట్ మెనోపాజ్ అట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళని అడుగుతాం మీ మదర్ కి ఎప్పుడు వచ్చింది, లేకపోతే ఎర్లీగా మెనోపాజ్ వచ్చినా కూడా మదర్ కి ఎప్పుడు వచ్చింది అని అడుగుతాం. సో 40 years కి కొంతమందికి మెనోపాజ్ వచ్చి అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఏజ్ కి రావచ్చు. తొందరగా వస్తే మంచిదా, లేట్ గా వస్తే మంచిదా? కరెక్ట్ టైం కి వస్తే మంచిది, విచ్ ఇస్ అరౌండ్ 50 years of age లో వచ్చినప్పుడే మనకి బోన్ హెల్త్ కానీ బాడీ హెల్త్ కానీ మంచిగా ఉంటుంది అనమాట. లేదు మనకి ఎర్లీగా వచ్చేసింది అని అంటే మరి మనం దానికి కృత్రిమంగా అన్నా కానీ పీరియడ్స్ వచ్చేటట్టు చేస్తాం. అది కొంతమందికి అవసరం. అంటే ముందే బోన్స్ అన్ని అరిగిపోవడం కానివ్వండి, హార్ట్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడడం కానీ జరగద్దు. సో 40 ఏళ్ళకే ముట్లాగిపోయిన వాళ్ళకి ఏం చేస్తాం, మనం ఆర్టిఫిషియల్ గా వాళ్ళకి పీరియడ్స్ వచ్చేటట్టు చేసి వాళ్ళని ఒక డిజైర్డ్ ఏజ్ వరకు తీసుకెళ్తాం. మనం 45 కానీ 48 వరకు వాళ్ళకి ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు తీసుకెళ్తాం. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, అంటే జనరల్ గా ఉమెన్ ని తన హార్మోన్స్ చాలా ప్రొటెక్ట్ చేస్తాయి, హార్ట్ అటాక్ రాకుండా ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే మెనోపాజ్ వచ్చిన మహిళల్లో హార్మోన్స్ సహకరించక అట్లా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? మన పరిధి ఎంతవరకు ఆలోచిస్తామంటే అండి, నెలలు ఆగిపోవడం వరకు ఆలోచిస్తాం కదా. సో నెలలు ఆగిపోవడం అనేది యూట్రస్ అంటే గర్భాశయంకి సంబంధించినంత వరకే. సో అది కాకుండా మనకి ట్యూబ్స్ అనేటివి ఉంటాయి, అండాశయాలు అనేవి కూడా ఉంటాయి. సో అండాశయాలు అంటే అందరికి తెలిసిన విధంగా గుడ్లు ప్రొడ్యూస్ చేసే ఏరియా. సో ఈ గుడ్లు ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అదైతే స్టాప్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ గుడ్డు అయితే ప్రొడ్యూస్ అవ్వదండి, కానీ దానిలో నుంచి వచ్చే హార్మోన్స్ అయితే ఉంటాయి. సో యాక్టివ్ గా ఓవరీస్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. అది ఆల్మోస్ట్ మనకి మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత కూడా ఒక 5 to 10 years పనిచేస్తాయి. మెనోపాజ్ ప్రీ సిమ్టమ్స్ అంటే ఎట్లా ఉంటాయి? సో ఫస్ట్ మనకి కొంచెం ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం గమనిస్తామండి. సో ఇది కాకుండా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఇరిటబిలిటీ, చాలా మూడ్ చేంజెస్ వస్తున్నాయి, ఇరిటేషన్ గా అనిపిస్తుంది, నైట్ టైం చెమటలు పట్టేస్తున్నాయి. సో సడన్ గా అందరికి చల్లగా ఉంటుంది, మనకు ఒక్కరికే వేడిగా అనిపించడం కానివ్వండి, వైస్ వర్సా. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి జస్ట్ పెరిమెనోపాజ్ కిందకే వస్తుంది అనమాట. సో వన్స్ మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకోవచ్చు. లేదు అని అంటే దెన్ ఇఫ్ ఇట్స్ రియలీ బాదర్సమ్ ఉంది అనుకోండి, బాగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే మాత్రం డాక్టర్ హెల్ప్ తీసుకోవడం అవసరం. ఇబ్బంది పడుతున్నాం అంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? సో అది వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగేంత ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈవెన్ వెజనల్ డ్రైనెస్ కానివ్వండి, ఇవన్నీ ఎంత సివియారిటీగా అయిపోతుందంటే ఇంకా నేను తట్టుకోలేను, కొంతమందికి యూరిన్ లో బర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ డ్రైనెస్ వల్ల సెకండరీగా వస్తూ ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తొందర రావడం కానివ్వండి, ఈ మూడ్ స్వింగ్స్ కూడా ఒక పాయింట్ వరకు బాగానే అనిపిస్తుంది, పర్వాలేదు కంట్రోలబుల్ గానే అనిపిస్తుంది, అలవాటు చేసుకుంటున్నాం అనుకుంటారు. బట్ కొంతమందికి నా వల్ల కావట్లేదు అని కూడా చెప్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవసరం పడుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాల్సిందేనా? అంటే ఒకసారి మనం వస్తే మిగిలినవి కూడా ఎగ్జామిన్ చేసుకొని దాన్ని బట్టి మనకి ఏదైనా మెడికేషన్ అవసరం ఉంటే ఫస్ట్ నాన్ హార్మోనల్ మెడికేషన్ తో స్టార్ట్ చేస్తాము.
సో నాన్ హార్మోనల్ మెడికేషన్ పెట్టిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు అవసరం అయితే హార్మోనల్ మెడికేషన్ ఇస్తామన్నమాట. అది కూడా రీజన్ ఏంటి అని అంటే మనకి పెరిమెనోపాజ్, ఒకవేళ అది నిజంగా మెనోపాజే అయితే కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. సో ఒకవేళ మెనోపాజే అనుకోండి, అప్పుడు మనం కొన్నాళ్ళ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం పాసిబుల్. ఒకవేళ హార్మోనల్ కనుక అయితే ఒక పాయింట్ తర్వాత హార్మోన్లు ఇచ్చినా గానీ పనిచేయదు. సో అందుకని మెనోపాజ్ వచ్చిందంటే వాళ్ళకి పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయినట్లే. ఎప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలా, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెనోపాజ్ వచ్చి అంటే ఈ 12 months మీకు పీరియడ్ రాలేదు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారన్నా మీకు స్పాటింగ్ లాగా కానీ బ్లీడింగ్ లాగా కానీ కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఎందుకనంటే 100 మందిలో ఒకరికైనా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది జరగచ్చు. సో ఆ ఒక్కళ్ళం మనం అవ్వకూడదు. అది రూల్ అవుట్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. అండ్ ఏ ప్రాబ్లం లేదు అని మనకు అల్ట్రాసౌండ్ ద్వారా తెలిస్తే అప్పుడు మనం కొంచెం రిలీఫ్ గా ఉండొచ్చు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది మెనోపాజ్ లో వస్తుందా? మెనోపాజ్ తర్వాత కామన్ గా చూస్తామండి. అండ్ నెలలు ఆగిపోతాయి, సడన్ గా ఒక్కసారిగా వాళ్ళకి బ్లీడింగ్ మొదలవుతుంది అనమాట. సో అందులో చూసినప్పుడు ఏంటి అంటే పొర అనేది మందంగా ఉంటుంది. సో ప్రతి మందమైన పొరకి మనం టెస్ట్ చేస్తాము. బట్ కన్ఫర్మేషన్ ఉండాలి, ఈ పొర మందం నిజంగానే మందంగా ఉందా లేదా అనేది మనకు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది 2 రకాలుగా ఉంటుంది. సో హిస్ట్రోస్కోపిక్ బయాప్సీ అనేది ఉంటుంది, ఏదంటే గర్భసంచి లోపల కెమెరా పెట్టి చూస్తారు. సో ఒకవేళ అందులో ఏదైనా పాలిప్ లాంటిది అంటే పులిపిరి లాంటిది ఏదైనా గ్రోత్ ఉంది అని అంటే దాన్ని అదే సిట్టింగ్ లో తీసేయడం కూడా జరుగుతుంది. దానికోసం మనం ఫాలో అప్ మాత్రమే చేస్తాం, గర్భసంచి రిమూవల్ ఆపరేషన్ ఏం చెయ్యం. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా డాక్టర్ గారు, గర్భసంచి తీసేయండి ఎట్లాగా? అడుగుతూ ఉంటారండి. బట్ గర్భసంచి ఒకటి తీసినప్పుడు అంటే నిజంగా అవసరం ఉన్నప్పుడే తీయాలేదన్నా, నార్మల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది సెక్షువల్గా వచ్చే డిసీజ్ అండి. అది ఫ్యామిలీలో రావడం కానీ అలాంటివి జరగదు. బట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఫ్యామిలియల్ క్యాన్సర్స్. బట్ దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ, పిల్లలు లేకపోయినా, లేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా, ఇవన్నీ దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. ఫ్యామిలీలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఫాలో అప్ చేయించుకోండి మీరు కూడా. అంతేకాని దానికోసం గర్భసంచి తీసేయడం అనేది ఆప్షన్ కాదు. లేదు మీకు నిజంగా మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది, ఎప్పుడైనా పొర మందంగా కనిపించింది అని డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తే అప్పుడు మీరు గర్భసంచి రిమూవల్ గురించి ఆలోచించవచ్చు. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? 100%. ఓకే, అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతూనే కనిపిస్తుంది డాక్టర్ గారు? అంటే కొంతమందికి ఏంటంటే జస్ట్ పొర మందమే ఉంటుంది, సిమ్టమ్స్ ఏమి ఉండవు, అంటే బ్లీడింగ్ కూడా అవ్వకపోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ అవుతుంది. సో అలా బ్లీడింగ్ అయిన వాళ్ళకి మనకు కనిపిస్తుంది. అందుకని మీకు ఇయర్లీ ఒకసారన్నా చెకప్ చేయించుకునేటప్పుడు నాట్ జస్ట్ బ్లడ్ టెస్ట్, అందరూ బ్లడ్ టెస్ట్ ఒక్కటి చేసి అయిపోయింది మన చెకప్ అని అంటారు, మిగిలినవి వదిలేస్తారు. అది ఒకటి బ్రెస్ట్ లో మామోగ్రఫీ చేయించుకోండి, ఒకటి యూట్రస్ కి స్కాన్ ఖచ్చితంగా చేయించుకోండి. ఈ రెండింటిని మిస్ చేస్తాం ప్రతిసారి. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ని అదిగా కనుక్కోవచ్చు. కొంచెం పొర మందంగా అనిపించినప్పుడే మనం టెస్ట్ చేసుకొని లేదా హిస్ట్రోస్కోపీ చేసుకోగలిగితే మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతుంది. అంటే చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. అసలు 50 తర్వాత ఉమెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మొత్తం ఫ్యామిలీని చూసుకుంటూనే ఉంటారు. జనరల్ గా కూడా ఫ్యామిలీనే చూసుకుంటూ ఉంటారు. అవును. ఏం సలహా ఇస్తారు ఈ సందర్భంగా వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ అయితే పడకండి. ఎందుకంటే యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే ప్రైవేట్ పార్ట్స్ లో బర్నింగ్ సెన్సేషన్ అని కంప్లైంట్ చేస్తుంటారు. అది మెనోపాజ్ తర్వాత ఇది కామన్ అనే ఐడియాలో ఉంటారనమాట. చాలా మందికి డిఫరెంట్ స్కిన్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ స్కిన్ కండిషన్స్ అనేవి బయట చర్మం మీద కనిపించినప్పుడు మనకు తెలుస్తుంది, ఎవరో ఒకళ్ళు అడుగుతారు. బట్ పర్సనల్ గా మనకి ఇష్యూ ఉన్నప్పుడు మనకి మాత్రమే తెలుస్తుంది, మనమే సఫర్ అవుతా ఉంటాం. కొంతమంది ఓన్లీ ఎండాకాలంలో వేడి చేసింది కాబట్టి అంటారు, ఇంట్లో వాళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉంటారు. సో అసిమ్లస్టీనియా ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, లేకపోతే లైకెన్ అని ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, స్కిన్ ప్రాబ్లం. వీటన్నిటిలో ఏంటంటే యూరిన్ పోసినప్పుడు బయట చర్మం అంతా మంట వస్తుంది అనమాట. సో యూరిన్ కి ఒక యాసిడ్ బిహేవియర్ ఉంటుంది, అది చర్మం మీద పడ్డప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అది ఏంటి అని కూడా తెలియకుండా వాళ్ళు నార్మల్ గా ఇంట్లో సిరప్స్ కానివ్వండి, ఇంటి చిట్కాలు కానీ పాటిస్తూ అది ఫాలో అవుతూ ఉంటారు. అలా చేసి సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ని కూడా చాలా దూరం తెచ్చుకుంటారు. సో ఏదన్నా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడంలో తప్పు లేదు. ప్రైవేట్ పార్ట్స్ చాలా మటుకు కొంచెం ఓల్డేజ్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు హెల్ప్ తీసుకొని డాక్టర్ ద్వారా మనం ఒకసారి చూయించుకుంటే మనకి బెటర్ ట్రీట్మెంట్ ఎర్లీగా దొరుకుతుంది. అందరూ ఆలోచించాలి, అవేర్నెస్ ఉండాలి. చాలా మంది కూడా ఏదైనా అలాంటి పర్సనల్ ఇష్యూ వచ్చిందంటే అసలు చెప్పడానికి ఇంత అంటే చాలా ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినా కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అసలు డాక్టర్నే కలవరు. ఏదైనా ముందు దశలో ఉన్నప్పుడు మనం గుర్తిస్తే కనుక ట్రీట్మెంట్ అనేది సరైనది అందుతుంది. అందరికి సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదండి. ఎవరికో ఏదో వాడారు కాబట్టి నేను అది వాడితే తగ్గిపోతుంది అని ఉండదు. చాలా మంది స్టిరాయిడ్ క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు.
ఒకసారి మీరు స్టెరాయిడ్స్ వాడేసిన తర్వాత మనం ఇంకే ట్రీట్మెంట్ ఇచ్చినా అది పని చేయదు. సో ఎవరో వాడుకున్నారు తగ్గింది కాబట్టి నేను వాడతానని అనుకోకండి. ప్రైవేట్ పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్. సో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ అది లాంగ్ టర్మ్ బిహేవియర్ చూపిస్తుంది మన మీద. అండ్ మెనోపాజ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అది ఎలా చెప్తే మనం కూడా దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ఇట్. ఏదైనా అబ్నార్మల్ గా అనిపించిందంటే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.